అమ్మా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పెద్దవాళ్ళిద్దరూ నన్ను వాళ్ళ మనవరాలనుకోవడం కాదు. నాకే వాళ్ళిద్దరూ సొంత అమ్మమ్మ, తాతయ్య అన్నట్టుగా అనిపించింది. అవకాశం లేదు కానీ, లేదంటే వాళ్ళిద్దరినీ మా ఇంటికి తీసుకెళ్ళి నేనే వాళ్ళని చూసుకోవాలి అనిపించింది. నువ్వు ఈ భావంతో వాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టి వాళ్ళకి నువ్వు సొంత మనవరాలివి అన్న ఫీలింగ్ కలిగింది. హలో, ఏమండి? గుండమ్మా, ఎలా ఉన్నావు? నాకేంటండి, పిల్లలందరితో హ్యాపీగా ఉన్నాను. నేనే ఇక్కడ హ్యాపీగా లేను. అదేంటండి? అదేంటంటే, పెళ్ళైన ఇంతకాలంలో ఎప్పుడైనా నువ్వు నన్ను విడిచి ఇంత దూరంగా ఉన్నావా? అయ్యో, ఎన్నాళ్ళయిందండి వచ్చి? ఈ రోజే కదా. రేపొక్క రోజుంటే ఎల్లుండి మళ్ళీ మీ దగ్గరే ఉంటాను. ఇంతకీ మావయ్య గారు ఏం చేస్తున్నారు? ఇదిగో పక్కనే ఉన్నారు, మాట్లాడు. మావయ్య, ఎలా ఉన్నారు? మేమంతా బానే ఉన్నామమ్మా. మీకు అక్కడంతా ఓకే కదమ్మా? ఇబ్బంది ఏం లేదు కదా? లేదు మావయ్య, అంతా ఓకే. ఏంటి చంటి? భోజనం చేసావా? ఇంకా లేదు. అయ్యో, ఇంకా చేయకపోవడం ఏంటి? రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆకలేయట్లేదని ఆగిపోకూడదు. టైం టు టైం ఎంతో కొంత లోపల పడేయాలి. ఏంటి, ఫస్ట్ రోజు నీకు మార్కులు తక్కువ వచ్చాయని ఫీల్ అవుతున్నావా? నాకేమైనా మార్కులు వచ్చాయా? అలాంటివన్నీ పట్టించుకోకూడదు. కమ్. ఏంట్రా? ఏం లేదు బ్రో, అక్షితని భోజనానికి పిలుస్తున్నాను. తినాలనిపిస్తే దాన్ని తిందా? నువ్వు పిలవాలా? అంటే మానవత్వం లేదా బ్రో?